విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మెయింటైనింగ్ డిసిప్లైన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్. బహుశా మరి ఈ మాటల్ని ఎక్కడ మనం వినుండేమో, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. మెయింటైనింగ్ డిసిప్లైన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది మందిరాలకు వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసులు, దేవుణ్ణి ప్రార్థించేవారు, వారు మందిరాలకు వస్తున్నారు, కానీ ఒక మందిరంలో, దేవుని ప్రార్థనా మందిరంలో ఏ విధంగా బిహేవ్ చేయాలో వారికి తెలియట్లేదండి. అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది వారు మందిరాలకు వస్తున్నారు, కానీ వారు మందిరంలో ఏ విధంగా బిహేవ్ చేయాలో వారికి తెలియట్లా. మరి కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. వారు చర్చ్కి చక్కగా రెడీ అయ్యి వస్తారు, నీట్గా రెడీ అయ్యి వస్తారు, లాస్ట్ బెంచ్లో కూర్చుని పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్తూ ఉంటారు, లేదా ఆరాధన జరుగుతూ ఉంటుంది, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, లేకపోతే మెయిన్ మెసేజెస్తో ఉంటారు. ఏం జరుగుతున్నప్పటికీ మాకు సంబంధం లేదన్నట్టుగా పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. పక్క వాళ్ళతో మాట్లాడే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు రావడం ఎందుకండి చర్చ్కి? రాకుండా ఉండొచ్చు కదా. దట్ మే బీ వెరీ హెల్ప్ఫుల్ టు అదర్స్. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం కదా మనం మాట్లాడడం వల్ల. సో వెన్ వీఆర్ ఇన్ చర్చ్, మనం ఒక దేవుని మందిరంలో ఉన్నప్పుడు వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లైన్. అంత మాత్రమే కాదండి, కొంతమంది లాస్ట్లో కూర్చోవడము, ఆ మూల కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటారు, పక్కన ఆరాధన జరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. నేను చూశాను కొంతమందిని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆ మొబైల్ చూసుకోవడము, మొబైల్లో గేమ్స్ ఆడుకోవడము, ఏమండి, ఇంకా మనం బోల్ రకాలు చెప్పచ్చు. తిని ఏ ఫుడ్ తెచ్చుకుంటారు, తినేసి ఆ ర్యాపర్స్ అన్నీ కూడా ఆ చర్చిలోనే పాడేసి వెళ్ళిపోతారండి. ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలని కూడా చాలామందికి తెలియకపోవడం చాలా బాధాకరం. మరి కొంతమంది అయితే వారు చేసేటువంటి ఆ యొక్క వ్యాపారాలకు, వారు చేసేటువంటి వారి యొక్క బిజినెసెస్కి చర్చ్ అనేది ఒక ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధకంగా వారు ఉపయోగించుకునేవారు కూడా లేరు. అంటే నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా, లేదా కొత్త పని చేయాలనుకున్నా, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం, ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక చర్చ్ అనే ప్లేస్ని వారు కేంద్రంగా వారు ఏర్పాటు చేసుకుంటారండి. ఇలా చేసేవారితో దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయనకు కోపాన్ని మనం కలిగించకూడదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఆయన ఆత్మ, ఆయన సన్నిధి అది తిరుగుతూ ఉంటుందండి. ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మన మందిరములో ఉన్నప్పుడు మన మనస్సు మన అదుపులో ఉండాలి. మన మందిరంలో ఉన్నప్పుడు మన కన్నులు మన అదుపులో ఉండాలి. మన హృదయం దేవుని అందలి భయభక్తులతో నిలపగలగాలి. లేకపోతే